అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వరద పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. సాధారణంగా జూలై మొదటి వారంలోనే ప్రమాద స్థాయికి చేరే గోదావరి ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు పెద్దగా ఉధృతంగా ప్రవహించలేదు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం సుమారు 20 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు నీరు చేరడంతో గోదావరి నదిలోకి విడుదల చేశారు. దీంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే భద్రాచలం వద్ద 20 అడుగులు దాటి జూలై మొదటి వారంలోనే గోదావరి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించేది. కానీ ఈసారి ఎలినో ప్రభావంతో అయితే వర్షపాతం నమోదు కాకపోవడంతో అయితే గోదావరి ప్రవాహం కొనసాగిన పరిస్థితి లేదు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ గోదావరి ప్రవాహం ఎలా కొనసాగుతుందో మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఈ యొక్క ప్రవాహం అయితే గత 2 రోజుల నుంచి కూడా, అంటే మొన్న 12 అడుగులు ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం నిన్న ఉదయం 18 అడుగులకి చేరి ప్రవహించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ రోజు 20 అడుగులు దాటి ప్రవహిస్తుంది. ఇంకా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అయితే ఈ యొక్క 12 గేట్లని 2 అడుగుల మేరకు ఎత్తి గోదావరి దిగువ ప్రాంతంలోకి విడుదల చేస్తుండటంతో అయితే గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పైనుంచి కూడా మహారాష్ట్ర ప్రాణహిత శ్రీరామ్ సాగర్ బ్యారేజ్లో కూడా పూర్తిగా నీరు చేరడంతో అయితే అక్కడ ఉన్నటువంటి అవుట్ఫ్లో గోదావరిలోకి విడుదల చేయడంతో అయితే గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా గోదావరి ప్రవాహం 1వ ప్రమాద హెచ్చరికకు కూడా చేరువయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే సిడబ్ల్యూసి అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా గోదావరి తీర ప్రాంతాల్లో ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రాచల పట్టణ ప్రాంతం మొత్తం కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏ సమయంలో అయినా కానీ విపత్తును ఎదుర్కొనేందుకు అయితే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క గోదావరి ప్రవాహం అయితే 43 అడుగులకు చేరితే 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులకు చేరితే 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగే పరిస్థితి. ఇంకా 53వ ప్రమాద హెచ్చరిక అంటే ప్రమాద స్థాయిలో కూడా ఈ యొక్క ప్రవాహం కొనసాగుతుంది. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే జూలై మొదటి వారంలోనే ఈ యొక్క ప్రవాహం 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి వర్ష ప్రభావం లేకపోవడంతో అయితే ప్రస్తుతం అయితే గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇంకా ఈ యొక్క గోదావరి ప్రవాహం కొనసాగా ఉన్న నేపథ్యంలో అయితే జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం చేసి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎప్పుడు కూడా ఈ యొక్క వాగులు వంకలు దాటొద్దు, గోదావరి వద్ద అత్యుత్సాహం చూపించుకుంటూ సెల్ఫీలు దిగొద్దంటూ కూడా అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచి శ్రీనివాస్తో తిరుపతిరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.